హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్తో వస్తున్నాను. ఏమిటంటే ప్రస్తుతం మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. అందువల్ల త్వరలో అంటే ఒక సంవత్సరం కానీ ఒక 6 నెలల్లో కానీ త్వరలో రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చి నారా లోకేష్ గారిని సీఎం పదవిలో కూర్చోబెట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని తెలుస్తుంది. ఈ భవిష్యత్ కార్యాచరణ మాత్రం త్వరలో మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారని తెలుస్తుంది. మన విద్యాశాఖ అటువంటి నారా లోకేష్ గారు ప్రమోషన్ వచ్చేసి త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ పార్టీ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాలు చేస్తూ వెనకుండి మన లోకేష్ గారిని సీఎం చేసి వెనకుండి నడిపించాలనే ఉద్దేశంతో, ఆయన సీనియారిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది మంచి అవకాశం అని చంద్రబాబు నాయుడు గారు భావించారు. కనుక త్వరలో మనకు మాత్రం నారా లోకేష్ గారు సీఎం పదవిలో కూర్చోబోతున్నారు. ప్రస్తుతానికైతే కొన్నాళ్ళు మాత్రం మన చంద్రబాబు నాయుడు గారే కంటిన్యూ అవుతారు. కొద్దిగా సీనియారిటీ వస్తుంది కాబట్టి త్వరలో మాత్రం నారా లోకేష్ గారిని సీఎం పదవిలో కూర్చోబెట్టి మనందరి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది రాజకీయాలకి. ఎందుకంటే వయసు రీత్యా ఆయనకి 70, 80 సంవత్సరాల దగ్గర పడింది కాబట్టి ఎంత కాదన్నా వయసు పెరిగినప్పుడు ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఆరోగ్యం సహకరించదు కదా. కనుక ఆయన ఈ ఆలోచన చేశారని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒళ్ళి పార్టీ కార్యక్రమాలు, అలాగపోతే నాయకులు కో ఎడ్యుకేషన్ వాళ్ళని కలుపుకుంటూ పోతూ వాళ్ళకి సమస్యలు తీర్చుకుంటూ ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలన్నీ త్వరలో పెద్ద బాధ్యత మన రాష్ట్ర సీఎంగా నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు త్వరలో. అప్పటి నుంచే ఈ 6 పథకాలు స్టార్ట్ కూడా అమలు కాబోతున్నాయి, కొత్తవి. ఇప్పుడైతే 1-2 మాత్రం పథకాలు ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా కానీ అందరికి చెప్పాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఆయన మనసులో మాట ఉన్నారని తెలుస్తుంది ఫ్రెండ్స్.